గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునీంద్ర. రేపు నెల్లూరు జిల్లాలో జరగబోయే పోలింగ్కు సంబంధించి పోలింగ్ సామగ్రి అదేవిధంగా సిబ్బందిని కేటాయించే నెల్లూరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రియదర్శిని కాలేజ్ వద్ద జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే పోలింగ్లో దాదాపు 20,61,822 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 2,470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ప్రతి పోలింగ్ కేంద్రానికి 5 మంది సిబ్బంది, అదేవిధంగా 2 ఈవీఎం ప్యాడ్లు, ఒక ఎలక్షన్, ఒక అసెంబ్లీ, అదేవిధంగా ఇంకోటి పార్లమెంటుకు సంబంధించి 2 ఈవీఎం ప్యాడ్లు, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి సామగ్రి అన్నింటినీ అందజేసి వారికి ఈరోజు ఎవరైతే వారికి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లకు ఈరోజు సాయంత్రానికి చేరుకోవాల్సి ఉంది. దానికి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. సార్, ఏంటి మీరు పోలింగ్ సంబంధించి ఏంటి, ఎప్పుడు మీరు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు, ఇప్పుడు మీకు ఎలాంటి సామగ్రి అందజేశారు? మాకు వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, మాకు ఇవన్నీ కూడా వాళ్ళు సకాలం చేర్చారు. ఇవన్నీ తీసుకుని కూడా మాకు బస్సులు అరేంజ్ చేస్తున్నారు. ఆ బస్సుల్లో మాకు కేటాయించినటువంటి ఎలక్షన్ బూతు గొల్లకందుకూరు. సార్, మీకు ఇప్పుడు ఏ పోలింగ్ స్టేషన్, ఎక్కడ, ఏ ప్రాంతంలో ఏ పోలింగ్కి వెళ్తున్నారు, అక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు? మేము గొల్లకందుకూరు పోలింగ్ కేంద్రానికి పోతున్నాం. అక్కడ టోటల్ ఓటర్స్ 689 మంది ఉన్నారు. 689 మంది మేమంతా వేసుకొని రేపు ఈవినింగ్ మాకు కేటాయించినటువంటి టైంలో మేము చేసుకొని మేము మరలా ఇక్కడికి తీసుకొచ్చి వాటిని అప్పగించవలసి. ఈవీఎంలతో పాటు ఈ మాన్యువల్గా స్వస్తిక్ కానీ, అదేవిధంగా ఓటర్లకి గుర్తు, ఇంకు, వాటి అటువంటి సామగ్రి ఇచ్చున్నారు సార్. ఓటర్లకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇంకు కానీ, వాళ్ళకి సంబంధించిన గుర్తులు కానీ అన్నీ కేటాయించి ఇచ్చున్నారు. వాటిని మేము బూత్ కాడికి పోయేసి ఇవన్నీ కూడా తీసి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా చెప్పి మేము రేపు ఉదయం 7 గంటలకు మేము ఉదయం 5:30కి మాకు పోలింగు చేసిన తర్వాత మామూలుగా అందరూ ప్రజలందరూ కూడా వచ్చి ఓట్లు వేసుకోవడానికి మేము అక్కడ అవకాశం కల్పిస్తాం సార్. అయితే రేపు ఉదయం నుంచి 7 గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది. అయితే 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 5 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళినటువంటి సిబ్బంది వారికి కేటాయించినటువంటి సామగ్రి, రావాల్సినటువంటి సామగ్రిని అన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించుకుంటా ఉన్నారు. వీరికి సంబంధించి 2 ఈవీఎంలతో పాటు దానికి సంబంధించిన సామగ్రి, అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా పూర్తి చేశారు. జిల్లాలో దాదాపుగా 2,470 పోలింగ్ కేంద్రాలతో పాటు ప్రస్తుతం మనం చూస్తుంటే ఇక్కడ నెల్లూరు సిటీ, అదేవిధంగా రూరల్కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలకు సామగ్రి అదేవిధంగా ఇక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఒక నెల్లూరు సిటీకి సంబంధించి 248 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా నెల్లూరు రూరల్కి సంబంధించి 285 పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మెటీరియల్ ఒకసారి చూడవచ్చు మనం. ఈ మెటీరియల్కి సంబంధించి ఏదైతే ఉందో ఈ సిబ్బందికి ట్యాగులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టిక్కర్లు, అదేవిధంగా మొత్తం సామగ్రి దీనికి సంబంధించి, అంటే ఈ బాక్స్లో చూస్తే మనం ఒకసారి బాక్స్ ఏదైతే ఉందో ఓటర్ హక్కు వినియోగించుకున్న తర్వాత వారికి గుర్తు పెట్టడానికి ఇంకు, అదేవిధంగా అంటే మాన్యువల్కి సంబంధించి, అంటే ఈవీఎం ప్యాడ్లు ఒకవేళ ఏదైనా టెక్నికల్ సమస్య తలెత్తితే మాన్యువల్గా కూడా కొన్ని సామగ్రి ఇచ్చారు. వాటితో పోలింగ్ను ప్రక్రియ కొనసాగించేదానికి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలతో పాటు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లో కలిపి దాదాపుగా 20,52,000 మంది ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది. ఇప్పటికే 24,447 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా, అంటే ఈ పోలింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ, అదేవిధంగా హోమ్ పోలింగ్తో సంబంధించినటువంటి అందరూ కూడా 25,000 మంది దాదాపుగా ఇప్పటికే ఓటు హక్కు ఎంచుకున్నారు. మిగిలిన వారంతా రేపు పోలింగ్ జరిగే ప్రక్రియలో వీరంతా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇదే విధంగా ఏదైతే మండల కేంద్రంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో అన్నిటికీ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు కొనసాగుతోంది. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు.